తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్‌గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. మన్నించు మా ప్రియ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి రేణుకా జలదంకి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీనా, మొగనోము ఏదైనా నోచుకున్నావా ఏంటి? మాట్లాడడం లేదు. సౌమ్య అడుగుతుంటే భగ్గుమంది మీనాకు. కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు పార్థు వస్తున్నాడని. మీనా మారు మాట్లాడకపోవడంతో మీనాకు కోపం వచ్చిందని అర్థమైంది సౌమ్యకు. మాటలలోనే కారు మండపం ముందు ఆగింది. అందరూ దిగగానే అప్పటికే అక్కడ ఉన్న సౌమ్య బంధువులు ఆమెను కలుసుకొని ముందుకు కదిలారు. కారు పార్కింగ్లో పెట్టి రావడానికి పార్థు వెళ్తుంటే మీనా చూపులు పార్థు వైపు మరలాయి. మీరు వెళ్ళండి, నేను మామయ్య కారు పార్క్ చేసి వచ్చిన తర్వాత వస్తాను. మా మమ్మీ మామయ్య వెంటే ఉండమని చెప్పింది అంటూ అక్కడే నిల్చున్న బిందును ఒక్క క్షణం మీనా కళ్ళు పరిశీలనగా చూశాయి. మీనా సౌమ్యతో కదలి కళ్యాణ మండపంలోకి వెళ్ళిపోయింది. పెళ్లి జరుగుతున్నంతసేపు ఆమె కళ్ళు తనకే తెలియకుండా పార్థును వెంటాడాయి. కిరణ్ పక్కనే కూర్చుని నవ్వుతూ మాట్లాడుతున్న పార్థును చూసి ఒక్క క్షణం గుండెలో కలుక్కుమన్న బాధ. ఎందుకింత దూరం? ఎందుకిలా చేశావు పార్థు? విచక్షణ లేకుండా ప్రవర్తించావు ఎందుకు? బాధగా నిట్టూర్చింది. పెళ్ళైన తర్వాత వధూవరులను అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నప్పుడు కిరణ్ తర్వాత పార్థు, బిందు ఒకేసారి జంటగా అక్షింతలు వేసి అభినందనలు చెప్తుంటే ఎందుకో మీనా ముఖంలో చిరునవ్వు మాయమైంది. తను స్టేజ్ మీదే నిల్చుని ఉన్న పార్థు తన వైపు కూడా చూడకపోవడం ఎందుకో విచిత్రంగా అనిపించింది. పార్థు బాగా మారిపోయాడు. వెంటనే అప్పుడే గుర్తుకు వచ్చినట్లుగా ఏమనుకుంటోంది తను మరో పెళ్లి చేసుకోబోతున్న పార్థు తన స్మృతులతో మగ్గిపోవాలని అనుకుంటోందా? పార్థు తనని మర్చిపోవాలని అనుకుంటేనే కదా తనకు విడాకులు ఇస్తాడు. విడాకులు అనుకోగానే రవి స్మృతి పదంలో మెదిలాడు. విడాకుల సంగతి ఏమైందని అతను ఉదయం కూడా ఫోన్ చేశాడు. తప్పదని నిజమే చెప్పింది. ఎలాగైనా ప్రయత్నించమని చెప్పాడు. భోజనాల దగ్గర స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తూ ఉండగా అతన్నేనా పార్థు అంటే అని ఎవరో సన్నగా అన్న మాటలు వినిపించాయి. అతనే. స్నేహితుడిని హత్య చేసి జైలుకు వెళ్ళాడని చెప్పానే అతనే. అసలేంటి సంగతి? ఆ శ్యామ్కు ఇతని భార్యకు మధ్య అఫైర్ ఉందట. మరి పెళ్ళయ్యే వరకు కామ్గా ఊరుకున్న అతను తర్వాత ఏమైందో ఏమో నిలువునా చంపేశాడు. వింటున్న మీనా రక్తం మరిగిపోతున్నట్లుగా అనిపించసాగింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని ఆ చెంప ఈ చెంప వాయించాలనిపించింది. చేతిలోకి తీసుకుని నోట్లో పెట్టుకోబోతున్న స్వీట్ చేదుగా అనిపించింది. ప్లేట్ తీసుకుని డస్ట్బిన్లో వేసి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళింది. అప్పటికే చెయ్యి కడుక్కునేందుకు కుళాయి తిప్పిన వ్యక్తి మీనా కోసం పక్కకు తొలిగాడు. చెయ్యి కడుక్కొని రాబోతూ ఆ వ్యక్తి వైపు చూసింది. పార్థు. కొన్ని క్షణాల ముందే తన గురించి విన్న మాటలు ఆమెలో విచక్షణా జ్ఞానాన్ని పక్కకు నెట్టాయి. ఎక్కడికి వెళ్ళినా నన్ను వదిలిపెట్టవు కదూ? తీక్షణంగా చూస్తూ అంది. పార్థు ఒక్క క్షణం నివ్వరపోయినట్లు చూసినా వెంటనే తేరుకున్నాడు. సౌమ్య నీ ఫ్రెండే కాదు, నా ఫ్రెండ్ కూడా. చురుకుగా చూసి అక్కడి నుండి వెనక్కి తిరిగాడు. మీనా ఏమీ మాట్లాడలేనట్లుగా చూస్తూ ఉండిపోయింది. అరుంధతి నక్షత్రం చూడడం కూడా అయిన తర్వాత పెళ్లి కూతురుతో ప్రయాణం అంటే లేట్ అవుతుందని కిరణ్ ఎక్కడ ఉన్నాడో అని చూస్తుంటే కళ్యాణ మండపం హాల్లో ఓ మూలగా కనిపించిన దృశ్యం ఆమెను ఆశ్చర్యచకితురాల్ని చేసింది. పార్థు ఓ యువతితో మాట్లాడుతున్నాడు. ఆమె చేతిలో ఓ 2 ఏళ్ల పాప ఉంది. పార్థు ఆ పాపను నవ్వుతూ పలకరిస్తున్నాడు. అందులో పెద్ద వింత లేదు, కానీ ఆ అమ్మాయి శ్యామ్ చెల్లెలు. అదే విచిత్రం. అన్నను చంపిన వ్యక్తితో ఆమె ఎలా మాట్లాడుతుంది? పైగా ప్రశాంతంగా మాట్లాడుతోంది. కిరణ్ బైకు తాళాలు తీసుకుని వచ్చాడు. నా బైకు పార్థు తీసుకుని వెళ్ళాడు. ఫ్రెండ్ బైకు తీసుకువచ్చాను. బిందు ఎక్కడా? పార్థుతో వెళ్ళింది. మనం కూడా వెళ్ళిపోదాం. కిరణ్ హడావుడిగా బయలుదేరదీశాడు. బైకు సిటీ దాటిన తర్వాత పార్థు వాళ్ళు వెళ్తున్న బైకు కనిపించింది. కిరణ్, ఎలా నడుపుతావో నాకు తెలియదు. వాళ్ళ బైకును ఓవర్టేక్ చేయాలి. సరే నవ్వాడు కిరణ్. బిందు ఉత్సాహంగా ఏదో చెప్తుంటే వింటూ తాపీగా బండి నడుపుతున్న పార్థుకు తమను దాటి వెళ్తున్న కిరణ్ బైకు కనిపించింది.
వెనుక కూర్చున్న మీనా పెదవుల మీద గర్వంగా కనిపించినట్లుగా విరిసిన నవ్వు బిందు దృష్టిపథాన్ని దాటిపోలేకపోయింది. మావయ్య, స్పీడ్ పెంచు, వాళ్ళ బైకును దాటాలి. బిందు హడావిడి పెట్టేసింది. వెళ్ళనివ్వు బిందు, మనకెందుకు పట్టించుకున్నట్లుగా అన్నాడు. ఊహూ, లేదు మావయ్య, మీ ఆవిడ చూపులు చూడలేదు నువ్వు? ఎలా చూసిందో నేను అస్సలు ఒప్పుకోను. ముందు వాళ్ళని దాటి వెళ్ళాలి. పార్థు వేగం పెంచాడు. 10 నిమిషాలలో కిరణ్ బైకును దాటారు. అన్నయ్య, బిందు బొటనవ్రేలు క్రిందకు దించి చూపిస్తూ కిరణ్ను చూస్తూ వెక్కిరించింది. కిరణ్, పద పద, మీనా గొడవ చేసింది. మీ భార్యాభర్తల పందెంలో నేను నలిగిపోతున్నాను మీనా, నవ్వాడు. భార్యాభర్తలు అనే మాట వినగానే మీనాకు ఏదోలా అనిపించింది. స్పీడ్ పెంచిన కిరణ్ బైకును ముందుకు దూకించాడు. బైకును రోడ్డు మీద ఓ గుంటను తప్పించబోయి అందులోకి దించి దాటడంతో మీనా ఎగిరిపడింది. అదృష్టవశాత్తు బైకు మీదే పడి కిరణ్ భుజాన్ని గట్టిగా పట్టుకుంది. అయ్యో, వెనుక నుండి చూస్తున్న బిందు అరిచింది. మావయ్య, గమనించావా? కాస్త ఉంటే మీ ఆవిడ రోడ్డు మీద ఎగిరిపడేది. బిందు గాబరాగా అంది. పార్థు బండి స్లో చేశాడు. మావయ్య, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, స్పీడ్గా పోనీ. బిందు గోల చేస్తూనే ఉంది. కానీ ఎందుకో పార్థు కిరణ్ బైకును పట్టుకోలేకపోయాడు. మావయ్య, మనం ఓడిపోతున్నాం. అసలు నువ్వు దిగు, నేను నడుపుతాను. బిందు కేకలు పెట్టింది. ఊరు రానే వచ్చింది. దిగు. పార్థు ఇంటి ముందుకు వచ్చి బైక్ ఆపుతూ అన్నాడు. నువ్వు కావాలని చేశావు, అనవసరంగా ఓడిపోయాము. బుంగమూతి పెడుతూ లోపలికి వెళ్ళి తల్లికి ఫిర్యాదు చేసింది. స్పీడ్లో వెళ్ళడం వల్ల ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో అని భయమేసిందక్కయ్య. మీనా ఒకసారి పడబోయింది కూడా. అక్క తనను దోషిలా చూస్తుంటే కాసేపు చూసి విషయం చెప్పేశాడు. సబిత బాధగా చూసింది పార్థు వైపు. ఇంత ప్రేమను ఎలా కాలదన్నుకుంటోంది మీనా? జరిగిన దానిని ఎవరూ మార్చలేరు. కనీసం ఇక ముందు జీవితాన్నైనా సంతోషంగా అనుభవించవచ్చు కదా. ఇంత మరీ తెలివి తక్కువగా ఆలోచిస్తుందేమిటి? ఏదో క్షణికావేశంలో పార్థు చేసిన తప్పుకు ఇంత శిక్ష. పాపం, మనసులో ఎంత బాధపడుతున్నాడో కానీ పైకి మాత్రం బయటపడడం లేదు. బాధను వ్యక్తపరిస్తేనే కదా ఓదార్చగలరు ఎవరైనా. మీనా లోపలకు అడుగు పెట్టగానే టోనీ క్రొత్త మనిషిని చూసినట్లుగా అరుపులు మొదలుపెట్టింది. మీనాకు టోనీ అలా అరుస్తుంటే ఈసారి కోపం స్థానంలో బాధ అనిపించింది. ఏంటమ్మా ఇది, నేను కొత్త మనిషిని అన్నట్లుగా చూస్తుంది. తల్లికి ఫిర్యాదు చేసింది. నువ్వు దగ్గరకు తీస్తే మాలిమి అవుతుంది మీనా. నువ్వు అది అరుస్తోందని కోపడుతున్నావు, అందువల్ల అది దగ్గర కావడం లేదు. నువ్వు కూడా అలాగే అంటున్నావు ఏంటమ్మా? వీడియో కాల్లో కూడా నన్ను చూసి గుర్తుపట్టేది కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుంది? నేను వచ్చే ముందు 4-5 రోజులు మాట్లాడలేదనుకుంటాను. అది కూడా నేను టోనీ గురించి అడుగుతున్నా నువ్వు మాటలలో పడి దాన్ని చూపించలేదు. అంత మాత్రానికే మర్చిపోతుందా? సరే వదిలేయ్. పెళ్ళెలా జరిగింది? బాగా జరిగింది. విశేషాలు చెప్పసాగింది. రాత్రి భోజనం చేసి మేడం మీద షికార్లు చేస్తున్న మీనాకు ప్రక్కింట్లో ఆరు బయట మంచాలు వేసుకుని కూర్చొని మాట్లాడుకుంటున్న ఆ ఇంట్లో వారు కనిపించారు. అమ్మ ముందు రోజే చెప్పింది. పక్కింటి మానస భర్తను వదిలేసి వచ్చిందట. తిరిగి భర్త దగ్గరికి వెళ్ళనంటోందట. యథాలాపంగా అటు చూసిన మీనా కళ్ళు ఆ ఇంటి బయట గేట్ నుంచి లోపలికి వెళ్తున్న వ్యక్తి మీద నిలిచాయి. పార్థు ఎందుకు వచ్చాడో? ఇది మరీ బాగుంది. తన ఇంటి పక్కన ఉన్నవారు అని వాళ్ళ ఇంటికి రాకుండా ఉంటాడా? మానస అన్నయ్య పృథ్వీ పార్థుకు మంచి స్నేహితుడు, అందువల్ల వచ్చి ఉంటాడు. పార్థు రాగానే లేచి లోపలికి వెళ్ళి కుర్చీ తీసుకువచ్చి సాదరంగా ఆహ్వానిస్తున్న మానస తండ్రి కనిపించాడు. ఎందుకో ఇలాంటివి చూసినప్పుడు కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పార్థును ఎవ్వరూ ఓ హంతకుడిలా జైలు శిక్ష అనుభవించి వచ్చిన వ్యక్తిలా చూడడం లేదు. కానీ ఏ జాబ్ రాదేమో. ఇదేమిటి ఇలా ఆలోచిస్తోంది? వాడికి జాబ్ వస్తే తనకెందుకు, రాకపోతే తనకెందుకు? జాబ్ రాకపోతే పొలాలున్నాయి, వ్యవసాయం చేసుకుని హాయిగా బ్రతికేస్తాడు. హాయిగా వ్యవసాయం చేస్తూ హాయిగానా? మీనా నవ్వుకుంది. నిజమే, ఎప్పుడూ వాడు అదేగా కోరుకుంటున్నాడు. హాయిగానే ఉంటాడు. చూపులు పక్కింటి మీదకు మరలాయి. పార్థు ఏదో చెప్తున్నాడు. మానస తండ్రి కుర్చీ పక్కన నిల్చుని ఉంది. ఏంటో పంచాయతీలా ఉంది. మేడ మీద నుంచి అలాగే చూస్తూ ఉండిపోయింది. ఏం చేస్తున్నావురా?
వెనక తండ్రి స్వరం వినిపించి ఉలిక్కిపడింది. భాస్కర్ మీనా దగ్గరగా వచ్చి నిల్చుని మీనా చూపులు ఎటువైపు ఉన్నాయో చూశాడు. పార్థును చూసి భ్రుకుటి ముడిపడింది. ఇదా సంగతి? 2 రోజుల ముందు సుందరయ్య నన్ను కూడా కూతురి అత్తగారింటి తరపువారు వస్తారని మాట్లాడాలని రమ్మని పిలిచాడు. సరే అన్నాను కూడా. మళ్ళీ ఈరోజు ఆ మాటే లేదు. నాకంటే వాడే ఎక్కువయ్యాడు. మీనా మౌనంగా ఉండిపోయింది. విడాకుల గురించి ఏమంటున్నాడు? ఇంకా ఎన్ని రోజులు సెలవులో ఉంటావు? వాడికేం పని పాట లేనివాడు. నీకే ఇబ్బంది. నేను సారథితో మాట్లాడతానంటే వద్దంటున్నారు. మాట్లాడతాను నాన్నా, మెల్లగా అంది. మర్యాదగా అడగడం కాదు, గట్టిగా అడుగు. ఇవ్వనంటే అప్పుడు చూద్దాం. ఇప్పుడే పిలుస్తాను. ఆ పంచాయతీ అయిపోగానే రమ్మని చెప్తాను. మా ముందే అడుగు. నువ్వు వాడితో ఒక్కదానివే మాట్లాడవద్దు. కోపంలో వాడేం చేస్తాడో వాడికే తెలియదు. ఇవాల్టితో తేల్చేద్దాం. భాస్కర్ కంఠంలో కోపం స్పష్టంగా తెలుస్తోంది. అసలు ఇప్పుడు విడాకులు అవసరమా? పార్థుకేం తక్కువ? చక్కగా కాపురం చేసుకోమని చెప్పవలసింది పోయి. వెనక నుండి శారద స్వరం వినిపించింది. శారద వస్తూనే మేడ మీద లైట్ స్విచ్ వేసింది. అంతవరకు చీకటిగా ఉన్న మేడ వెలుతురుతో నిండిపోయింది. నీ సలహా ఎవరూ ఇక్కడ అడగలేదు, కసిరాడు. పార్థు మాట్లాడుతూ యథాలాపంగా మీనా వాళ్ల మేడ మీదకు చూపులు సారించాడు. లైటు వెలుతురు మీనా మీద సూటిగా పడుతుండడంతో మీనా స్పష్టంగా కనిపిస్తోంది. పార్థుకు ఆశ్చర్యంతో పాటు పెదవుల మీదకు చిరునవ్వు కూడా తోసుకు వచ్చింది. గబుక్కున చూపులు తిప్పుకొని సుందరయ్యతో మాటలలో పడిపోయాడు. ఇప్పుడే ఫోన్ చేసి రమ్మని చెప్తాను. భాస్కర్ ఫోన్ తీశాడు. పార్థు జేబులో నుండి ఫోన్ తీయడం, నెంబర్ చూసి తను మేడ మీదకు దృష్టి సారించడం, కాల్ కట్ చేసి మరలా జేబులో పెట్టుకోవడం కనిపించి భాస్కర్ కోపంతో ఊగిపోయాడు. నువ్వు చేసి పిలువు మీనా, వస్తాడేమో, శారద అంది. వాడికెంత పొగరు? భాస్కర్ ఉడుక్కున్నాడు. పార్థు వచ్చినప్పటి నుండి ఒక్కసారైనా వెళ్ళి పలకరించారా? మరి మీరు ఫోన్ చేస్తే ఎలా తీస్తాడు? నా మాట విని నువ్వు చెయ్యి మీనా. నెమ్మదిగా అడగండి, లేకపోతే విడాకులు కష్టమవుతాయి. మీ ఇష్టం. నెమ్మదిగానే అయినా ఖచ్చితంగా చెప్పింది శారద. మీనా ఫోన్ తీసి పార్థు నెంబర్ డయల్ చేస్తూ పార్థు వైపు చూసింది. పార్థు మాట్లాడుతున్న వాడల్లా జేబులో నుండి ఫోన్ తీసి నెంబర్ చూసి మేడ మీదకు ఒక్కసారి చూసి అక్కడి నుండి లేచి అక్కడ ఉన్న వారికి కాస్త దూరంగా వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. పార్థు, చెప్పు మీనా, గంభీరంగా ఉంది పార్థు స్వరం. మీనాకు పార్థు ఇంతకుముందు ఇలా ఉండేవాడు కాదనిపించింది. ఇంత గంభీరంగా మాట్లాడేవాడు కాదు. తను ఎప్పుడెప్పుడు మాట్లాడుతుందా అని ఎదురు చూస్తున్నట్లు ఉత్సాహంగా గంతులు వేస్తూ బదులిచ్చేది అతని స్వరం. ఫోన్లోనే ఆ సంతోషం స్పష్టంగా తన చెవిని తాకేది. కానీ ఈ పార్థు వేరు. మీనా వెంటనే మాట్లాడలేకపోతోంది. మాట్లాడాలి పార్థు. ఎందుకో పార్థు అంటున్నప్పుడు స్వరం వణికింది. సుందరం బాబాయ్ వాళ్ళ ఇంట్లో మాట్లాడుతున్నాను. పొద్దుపోతుందేమో, రేపొస్తాను. మీనా తండ్రి వైపు చూసింది. భాస్కర్ ఇప్పుడే రమ్మని చెప్పమన్నట్లుగా సైగ చేసి చెప్పాడు. ఒక్క 10 నిమిషాలు అంతే. సరే. పార్థు ఫోన్ కట్ చేసి తిరిగి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి కూర్చోవడం కనిపించింది. సరే, నాకు నిద్ర వస్తోంది, నేను కిందకి వెళ్తున్నాను. శారద ముక్తసరిగా చెప్పి మెట్లు దిగింది. భాస్కర్ ఓ అరగంట చూసి వీళ్ళ మాటలు ఎంతకు పూర్తయ్యేటట్లు లేవు. రేపే రమ్మని చెప్పవలసింది, పొరపాటు చేశాం. నిద్ర వస్తోంది, ఫోన్ చేసి రేపు రమ్మని చెప్పే మీనా. చెప్పి తను కూడా క్రిందకు వెళ్ళిపోయాడు. మరో అరగంట చూసి మీనా ఫోన్ చేతికి తీసుకుంది. పార్థు నెంబర్ డయల్ చేసింది. పార్థు జేబులో ఫోన్ తీసుకుని నెంబర్ చూసి కట్ చేసి అక్కడి వాళ్ళకి ఏదో చెప్పి అక్కడి నుండి బయటకు రావడం కనిపించింది. ఫోన్ తీస్తే రావద్దని చెప్పవచ్చు. మీనా మరలా ఫోన్ చేసింది. పార్థు లిఫ్ట్ చేయడం లేదు. వస్తున్నట్లుగా గేటు శబ్దమైంది. మీనా గబగబా మెట్లు దిగి మేడ మీద గది దగ్గరకు వచ్చేటప్పటికే పార్థు చకచకా మెట్లు ఎక్కి వచ్చేశాడు. దగ్గరగా వచ్చి అడుగు దూరంలో నిలిచాడు. మీనా, ఎందుకు పిలిచావు? పార్థు సూటిగా కళ్ళల్లోకి చూస్తుంటే ఎందుకో తడబడింది. ఆ చూపుల్లో చదువుకునే రోజుల్లో పార్థులో ఉండే తత్రపాటు లేదు. మంచి కళాకారుడు సృష్టించినట్లు ఉండే తీరైన విగ్రహం. అంత దగ్గరగా పార్థుని చూడడం చాలా కాలం తర్వాత ఇదే మొదటిసారి. మాట్లాడాలని తడుబడుతూ అంది. మంచినీళ్ళు
పార్తూ అడుగుతూనే చుట్టూ చూశాడు. లోపల ఉన్నాయి. గది తలుపు తీసి టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ వైపు చూసింది. పార్తూ లోపలికి వెళ్ళి తెచ్చుకుంటాడు ఏమో అన్నట్లుగా చూసింది. మీనా లోపలికి వెళ్ళి తెస్తుందేమో అన్నట్లుగా పార్తూ గుమ్మం బయటే ఆగిపోయాడు. గుమ్మం దగ్గర ఇద్దరూ ఒకరి ప్రక్కన ఒకరు నిల్చొని లోపల ఉన్న వాటర్ బాటిల్ వైపు చూడసాగారు. పార్తూకు 8 ఏళ్ల క్రిందట కాళరాత్రి గుర్తుకు వచ్చింది. మీనాకు తను తెల్ల చీర కట్టుకొని ముస్తాబై పార్తూ కోసం ఎదురు చూడటం మదిలో మెదిలింది. నిద్ర లేచేసరికి ఆ భయంకరమైన దుర్వార్త. అడిగేయాలనిపిస్తోంది. ఎందుకిలా చేశావని నిలదీయాలనిపిస్తోంది. వెంటనే తను పార్తూని ఎందుకు పిలిచిందో గుర్తొచ్చింది. లోపలకు అడుగుపెట్టి వాటర్ బాటిల్ తీసుకొని వెనక్కి తిరగగానే మీనా వెనక్కే వచ్చిన పార్తూ బాటిల్ అందుకున్నాడు. ఏంటి మీనా, మాట్లాడాలన్నావు? మీనా కళ్ళల్లోకి సూటిగా చూశాడు పార్తూ. ఏం మాట్లాడాలనుకుంటున్నానో తెలియదా నీకు? కోపంగా మాట్లాడాలనుకున్న స్వరం ఎందుకో మెల్లగానే పలికింది. నిజంగానే తెలియదు, గంభీరంగా అన్నాడు. నాకు విడాకులు కావాలి. ఇంతకు ముందు ఒకసారి అడిగాను. మీనా కళ్ళు తనకు తెలియకుండానే క్రిందకు చూశాయి. ఎందుకు? ఇంతకు ముందు చెప్పాను కదా, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చేసుకో మీనా, విడాకులెందుకు? పార్తూ పలికిన తీరుకు కళ్ళు ఎత్తి చూడకుండా ఉండలేకపోయింది. విడాకులు తీసుకోకపోతే మన మధ్య బంధం అలాగే ఉంటుంది. విడాకులు తీసుకుంటేనే నేను వేరే పెళ్లి చేసుకోగలను. విడాకులు తీసుకుంటే మన మధ్య బంధం తెగిపోతుందా? నీ స్మృతులు నాకు గుర్తుండవా? నన్ను నువ్వు మర్చిపోతావా? ఓ అనుబంధంతో దగ్గరైన ఏ వ్యక్తినైనా పూర్తిగా మర్చిపోవడం అనేది ఉంటుందా? అది బాధగానో, భయంకరంగానో, ప్రేమగానో, ద్వేషంగానో ఏదో విధంగా మనసులో గాయమైతే చేస్తుంది. ఆ గాయానికి మందే లేదు. అయితే విడాకులు ఇవ్వనంటావు, అంతేగా? ఇస్తాను. నీకు నా మీద నమ్మకం లేదంటే ఇస్తాను. నీ పెళ్ళి అయిన తర్వాత నీ దాంపత్య జీవితానికి నేను అడ్డుగా వస్తానని నువ్వు భావిస్తే నన్ను విడాకులు అడుగు. నువ్వు అలాంటి వాడివి కాదు పార్తూ, నాకు తెలుసు. కానీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. విడాకులు లేకుండా పెళ్ళి ఎలా అంటున్నారో. బేలగా చూసింది. మీనా కళ్ళు దీనంగా చూడడం పార్తూ అస్సలు తట్టుకోలేకపోయాడు. ఏవీ పేపర్స్? చేయి ముందుకు చాపాడు. మీనా ముఖం వెలవెలబోయింది. నిజంగా ఒప్పుకుంటున్నాడా? ఎందుకు మనసు ఎగిరి గంతులు వేయవలసింది పోయి ఇలా ముడుచుకుపోతోంది? ఇవ్వు, చేస్తాను. ముఖంలో ఎలాంటి భావాలు కనిపించనివ్వకుండా అడిగాడు. క్రింద ఉన్నాయి, తీసుకువస్తాను, కూర్చో అంటూనే సందేహంగా ఆగి, భోంచేశావా అంది. లేదు, ఇక్కడ పంచాయతీ త్వరగా అయిపోతుంది అనుకున్నాను. లేట్ అయిపోయింది, వెళ్తాను. తింటావా? కిందకు వస్తావా? మీనాకు తన కోపం ఏమైందో అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళి తింటాను. ఇప్పుడే బిందు మెసేజ్ కూడా చేసింది, తను వెయిట్ చేస్తోందట. మీనా ఒక్క క్షణం మ్రాన్పడిపోయింది. ఇందుకేనా పార్తూ తను అడగగానే విడాకులకు ఒప్పుకుంటున్నాడు? క్రిందకు వెళ్ళబోయినదల్లా ఆగిపోయింది. త్వరగా తీసుకురా మీనా, నేను వెళ్ళాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. బిందు చదువు అయిపోయిందా? వెనక్కు తిరిగి హఠాత్తుగా అడిగింది. నెక్స్ట్ మంత్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినట్లే మామూలుగా చెప్పాడు. తర్వాత ఏం చేస్తుందట? మీనా స్వరం అదోలా పలికింది. తన ఇష్టం, నేను ఎంఎస్ చేయమంటున్నాను. తన వల్ల కాదంటోంది. మీనాను చూసి నేర్చుకోమని చెప్తున్నాను. వినడం లేదు. జాబ్ కూడా చేయనంటోంది. అక్క బావ తందాన తానా అంటున్నారు. ఎన్ని రోజులు చదివిన చదువు వృథా అవుతుందని నా అభిప్రాయం. పార్తూ యథాలాపంగా చెప్పుకుపోతున్నాడు. అంటే ఏమంటున్నాడు పార్తూ? బిందు పై చదువులు చదవక జాబ్ చేయక ఏం చేస్తుంది? పెళ్లి చేసుకుంటుందా? ఎవరిని? పార్తూని చేసుకుంటుందా? 10 ఏళ్ళు తేడా. సౌమ్య పెళ్ళప్పుడు కూడా బిందు పార్తూను వదిలిపెట్టకుండా తిరగడం చూస్తూనే ఉంది. మీనా గుండెల్లో సన్నగా మంట. మీనా, త్వరగా కానీ, ప్రాధేయపడుతున్నట్లుగా అన్నాడు. ఇప్పుడు కాదు, నాన్న బెడ్రూమ్లో బీరువాలో ఉన్నాయి పేపర్స్. తల అడ్డంగా ఊపుతూ అంది. మరి నన్నెందుకు పిలిచావు? ఆమె వైపు విచిత్రంగా చూశాడు. మౌనంగా పార్తూ వైపు చూస్తూ ఉండిపోయిన మీనా కళ్ళల్లో కనిపించిన భావమేదో మనసుకు అందుతుంటే ఏదో చిలిపి ఊహ పార్తూ మనసును గిలిగింతలు పెట్టిందేమో. తనకే తెలియకుండా ఒక్కడుగు ముందుకు వేసి ఆమె చెక్కిళ్లను 2 చేతులతో అపురూపంగా పట్టుకుంటూ, ఏమైందిరా
ఆప్యాయంగా అడిగాడు. ఏం కాలేదన్నట్లుగా మూగగా తల అడ్డంగా ఆడించింది. గబుక్కున మీనా ముఖాన్ని అలాగే పట్టుకుని ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు. ఇప్పుడు చెప్పు, ఏమైందో? పార్థు స్వరంలో మార్పు. నన్ను నువ్వు అపార్థం చేసుకోవడం లేదు కదా? పార్థు గుండె అలజడి వింటూ సన్నని స్వరంతో అంది. అపార్థమా? ఎందుకు? అర్థం కానట్లే అడిగాడు. నాకు ఈ జాబ్లో ఇంకా ముందుకు వెళ్ళాలని ఉంది పార్థు. యూఎస్ వెళ్ళి ఎంటెక్ చేయాలి. అక్కడ లగ్జరీస్ అన్నీ అనుభవించాలి. నా కోరికలను అణుచుకుని నీతో అడ్జస్ట్ కాలేను పార్థు. మీనా మాట్లాడుతోంది. ఆమె పెదవులు పార్థు ఛాతికి తాకుతూ పార్థు హృదయంతో నేరుగా చెప్తున్నట్లుగా ఉంది. పిచ్చిపిల్ల. నిజంగానే పార్థుకు మీనా పట్ల జాలి ముంచుకు వచ్చింది. మీనా భుజాల చుట్టూ చేతులు వేసి ఆమె తలను మరింత గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు. నువ్వు ఈ మట్టిలో ఉండిపోవాలని అనుకుంటున్నావు. నేను ఆకాశం హద్దులు దాటి ఎగిరిపోవాలనుకుంటున్నాను. పైగా ఓ హత్య చేసి జైలుకు వెళ్ళి వచ్చి జాబ్కు కూడా అనర్హుడివి అయ్యావు. నేను నిన్ను విడాకులు ఎందుకు అడుగుతున్నానో తెలుస్తుంది కదా? నన్ను అర్థం చేసుకుంటావు కదూ? ఆమె స్వరంలో అపరాధ భావం స్పష్టంగా తెలుస్తుంటే పార్థుకు ఎక్కువసేపు ఆమెను బాధ పెట్టకూడదనిపించి ఆమె భుజాలను గట్టిగా పట్టుకుని దూరంగా జరిపి ముందుకు వంగి ఆమె నుదుటిని స్నేహపూర్వకంగా చుంబించాడు. క్రిందకు వాలి ఉన్న కనురెప్పలను మృదువుగా పెదవులతో స్పృశించి పెదవులకు తడి తగలడంతో ఉలిక్కిపడ్డాడు. మీనా, ఏంటిది? ఏడవకు. నేను బాధపడుతుంటే నువ్వు అపరాధంగా ఫీల్ అవ్వాలి, కానీ నేను బాధపడడం లేదు కదా. నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావు. నాకు తెలుసు. నువ్వు నా చిన్నప్పటి నుండి నా వెన్నంటి నడిపించిన నా స్నేహితురాలివి. నువ్వు సంతోషంగా ఉండాలనే నా కోరిక. సరేనా? రేపొస్తాను. పేపర్స్ రెడీగా ఉంచు. సంతకం చేస్తాను. ఇవేమీ మనసులో పెట్టుకోక హాయిగా నిద్రపో. పార్థు స్వరం మార్దవంగా పలికింది. ఇంత మంచి మనసున్న పార్థు ఓ మనిషిని హత్య చేయగలడా అసలు? ఓ క్షణం మీనా అయోమయంలో పడిపోయింది. వెళ్తాను మీనా. చటుక్కున మీనాను వదిలి వేగంగా అడుగులు వేస్తూ చకచకా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. మీనా గబగబా గది బయటకు వచ్చి పిట్టగోడ దగ్గరకు వచ్చి నిల్చుంది. పార్థు క్రింద వీధి గేటు తీసుకుని వెళ్తూ పైకి చూసి నవ్వి చేయి ఊపి వెళ్ళిపోయాడు. మీనా మౌనంగా చూస్తూ ఉండిపోయింది. గదిలోకి వెళ్ళి పడుకున్న మీనాకు ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. తను చేస్తున్నది తప్పా ఒప్పా? కానీ ఎంత నచ్చ చెప్పుకుందామనుకున్నా పార్థు కోసం ఈ పల్లెటూరులో ఉండిపోవడం నచ్చడం లేదు. తను అంత త్యాగాలు చేయలేదు. రేపు వస్తే విడాకుల కాగితాల మీద సంతకాలు చేయించుకొని హైదరాబాద్ వెళ్ళిపోవాలి. గట్టిగా నిశ్చయించుకుంది. మీరేమంటారు? పడుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్న సారథిని అడిగింది సబిత. మనకు తెలిసి పార్థు మంచివాడే, కానీ మనకు ఒక్కగానొక్క పిల్ల. వీలైనంత మెల్లగా చెప్పాడు. అయితే ఏం, పార్థు కంటే మంచివాడు దొరుకుతాడా? ఇద్దరూ మన కళ్ళెదుట ఉంటారు. వాళ్ళిద్దరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో అడగమంటారా ఇద్దరినీ? వద్దు, ఈ విడాకుల గొడవేదో పూర్తి కానివ్వు, తర్వాత చూద్దాం. కానీ పార్థు కానీ బిందు కానీ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే పెళ్ళి, లేకపోతే లేదు. సారథి నిక్కచ్చిగా చెప్పాడు. గదిలో పడుకొని ఉన్న పార్థు మనసు గందరగోళంగా ఉంది. మీనా మనసు అతనికి పూర్తిగా అర్థమైంది. ఆమెను స్వేచ్ఛగా వదిలివేయాలని అనిపించింది. స్త్రీ అయినంత మాత్రాన తన భావాల ప్రకారం నడుచుకునే స్వేచ్ఛను కోల్పోవడం ఏం న్యాయం? మొదటి నుండి మీనా తన కోసం చేసిందే ఎక్కువ. పార్థు కళ్ళ ముందు బాల్య జ్ఞాపకాలు మెదిలాయి. 4వ తరగతి చదువుతున్న రోజులు. మీనా, వాడితో నీకేం పని? చెప్పింది రాయి త్వరగా. సరళ టీచర్ గదిమింది. మీనా టీచర్ వైపు భయంగా చూసి తల ఊపి బోర్డు మీద చూస్తూ ప్రశ్నలు రాసుకోసాగింది. కాసేపే. పార్థు, రాస్తున్నావా? ఇదిగో ఈ నోట్స్లో చూసి రాయి. మీనా గుసగుసలాడుతుంటే మీనా మరలా టీచర్ కేక. పార్థు దూరంగా జరిగాడు. స్కూలు వదిలిపెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి పుస్తకాలు ఇంట్లో పడేసి అక్క పెట్టిన వడలు తిని ఆడుకునేందుకు వెళ్ళబోతుండగా మీనా పుస్తకాల సంచి పట్టుకొని వచ్చింది. పార్థు, హోంవర్క్ చేశావా అంటూ. బిక్కముఖం వేశాడు. రా కూర్చో. వరండాలో కూలపడింది. మీనా, కాసేపు ఆడుకుని వస్తాను. అక్క ఎక్కడ వింటుందో అని మెల్లగా ప్రాధేయపడ్డాడు. ముందు రాసి వెళ్ళు. పెద్ద కళ్ళు చేసుకుని ఆజ్ఞాపించింది.
కోపం వచ్చినా దిగమింగుకొని పుస్తకాల ముందు కూర్చున్నాడు. మీనా ఎన్ని మాటలన్నా తను ఎదురు తిరిగేవాడు కాదు. తనకు భుజాల వరకు వచ్చే పిల్ల తన మీద అజమాయిషీ చలాయిస్తుంటే ప్రతిఘటించాలని ఎప్పుడూ అనిపించేది కాదు. అలా అని మీనా ఏమైనా ఆడుకుంటుందా అంటే తన కోసం ఆటలు పక్కన పెట్టి పక్కన కూర్చొని మరీ రాయిస్తుంది. అప్పుడప్పుడు బాగా కోపం వచ్చినా అణుచుకునేవాడు. టీచర్లు తిట్టినా, అత్తయ్య మామయ్య పార్తూతో తిరగవద్దని మందలించినా వినేది కాదు. తనకు కూడా అక్క బావ తర్వాత మీనా మాటే వేదం. చిన్నప్పటి నుండి తనకు ఒకటే ధ్యాస. అరే పార్తూ, అదిగో విమానం వెళ్తోంది చూడు. ఆకాశంలో విమానం వెళ్తున్న శబ్దం వినిపిస్తే చాలు ఇంట్లో నుండి బయటకు ఆకాశం వైపు చూసేందుకు పరుగులు తీసేది. సరళ టీచర్ బాగా చదువుకుంటే విమానం ఎక్కవచ్చని చెప్పింది. తనకు బోధించబోయేది. నువ్వెక్కు మీనా, నేను చదవలేను, ఎక్కలేను. మరి నాకు తోడు కావాలి కదా. కిరణ్ గాడిని తీసుకువెళ్ళు. ఛీ, ఎవరంటే వారిని తీసుకువెళ్తారా? వాడిని నేను తీసుకువెళ్ళను. చిన్ననాటి జ్ఞాపకాలతో పార్తూ ముఖం చిరునవ్వు పులుముకుంది. పిచ్చిపిల్ల నవ్వుకున్నాడు. మరుసటి రోజు చెప్పిన ప్రకారం మీనా ఇంటికి వెళ్ళాడు. మీనా హైదరాబాద్ వెళ్ళింది పార్తూ. ఆఫీస్ నుండి అర్జెంటుగా కాల్ వచ్చిందని గుమ్మంలోనే ఎదురుపడి చెప్పింది శారద. ఏవో కాగితాల మీద సంతకాలు పెట్టాలన్నదతయ్య, మీ చేతికిచ్చి వెళ్ళిందా? లేదు పార్తూ, అయినా నువ్వు కూడా ఈ తెలివి తక్కువ పనులేమిటి? సంతకం చేయమంటే చేసేస్తావా? నువ్వు ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకోలేదు. నా మాట విను పార్తూ. దానికి అసలు విషయం తెలిస్తే ఇంకెప్పుడూ పెళ్ళి అనే మాట కూడా తెలపెట్టదు. శారద కుయ్యో మొర్రో అనడమే తక్కువ. వద్దతయ్య, తను నాతో పెళ్ళి ఓ తప్పనిసరి బంధంలాగా ఫీల్ కాకూడదు. తనను సంతోషంగా ఉండనిద్దాం. ఫోన్ చేసినప్పుడు నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. పార్తూ వెనుతిరిగాడు. వారం రోజులు సెలవు పెట్టి వెళ్ళి ఏం చేసినట్లు మీనా? అతనితో సైన్ చేయించలేదు. ఒప్పుకోకపోతే వేరే విధంగా ప్రయత్నం చేయవచ్చంటే అలా కాదంటున్నావు. చిరాకు పడ్డాడు రవిచంద్ర. పార్తూ ఒప్పుకున్నాడు రవి. సైన్ తీసుకునేందుకు నాకే కుదరలేదు. ఆఫీస్ నుండి ఫోన్ రావడంతో వచ్చేశాను. ఇలా ఆలస్యం చేస్తే ఎలా? ఎన్ని రోజులు ఇక్కడ ఉండగలను? 2 నెలల్లో ఈ ప్రాసెస్ అంతా పూర్తయి విడాకులు రావాలి. మన పెళ్లి జరగాలి. ఇప్పుడు యూఎస్ వెళ్తే మరలా తిరిగి రావడానికి టైం పడుతుంది. గాబరాగా అన్నాడు రవిచంద్ర. మీనాకు మౌనమే శరణ్యమైంది. ఆ పేపర్స్ ఎక్కడున్నాయి? అడిగాడు రవిచంద్ర. నా దగ్గరే ఉన్నాయి. నీకు ఆఫీస్ వర్క్ పూర్తయ్యేందుకు ఎన్ని రోజులు పడుతుంది? వారం. ఓ పని చెయ్యి, అతన్ని వచ్చి సైన్ చేసి వెళ్ళమని చెప్పు. నాకు తెలిసిన లాయర్ ఉన్నారు. ఇద్దరూ వెళ్ళి విషయం చెప్తే త్వరగా విడాకులు వచ్చే ఏర్పాటు అతనే చూసుకుంటాడు. ఏంటి మీనా మాట్లాడవు? వీలైనంత త్వరగా చెయ్యాలి అంటుంటే? అంటే పార్తూన్ రమ్మనడం బాగుండదేమో అని నసిగింది. ఎందుకు బాగుండదు? లాయర్ దగ్గరికి ఇద్దరూ వెళ్ళి విషయం చెప్తే త్వరగా విడాకులు వచ్చేస్తాయి కదా. సరే, ఫోన్ చేస్తాను. మీనా రూమ్కు వచ్చి పడుకుందే కానీ ఏదో గుబులుగా మోయలేని భారం మోస్తున్నట్లుగా ఉంది. పార్తూని రమ్మని పిలవడం అంటే ఏదోగా ఉంది. పార్తూ విడాకులు ఇవ్వనన్నప్పుడు పంతంగా గొడవ పెట్టుకోవాలనుకుంది. తీరా ఇస్తాను అన్న తర్వాత ఏదో తెలియని దిగులు. ఆమెకు పార్తూ అభిమానం దెబ్బతినకుండా చూడాలని ఉంది. ఫోన్ తీసుకుని పార్తూకు కాల్ చేసింది. హలో. ఎందుకో పార్తూ స్వరంలో ఏదో గమ్మత్తు ఉందనిపించింది. పార్తూ. చెప్పు మీనా, గంభీరంగా ధ్వనించింది పార్తూ స్వరం. పార్తూ, ఒకసారి హైదరాబాద్ రాగలవా? ఇద్దరం కలిసి లాయర్తో మాట్లాడితే విడాకులు త్వరగా వస్తాయంటున్నారు. పార్తూ. ఎప్పుడు రావాలి? రేపు రాగలవా? సరే. ఫోన్ పెట్టేశాడు. మీనాకు ఆ రాత్రి ఎందుకో నిద్ర పట్టలేదు. జూనియర్ కాలేజీలో చదువుకున్న రోజులు గుర్తుకు వచ్చాయి. కాలేజీలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఓ రోజు ప్రెసిడెంట్గా నిల్చున్న సీనియర్ మహీధర్ వచ్చి తమనందరినీ ఓట్లు అడగగానే అందరూ అంతకుముందే నిర్ణయం తీసుకొని ఉండడంతో అతనికే వేస్తామని ఒప్పుకున్నారు. అతను అంతటితో ఆగకుండా క్యాన్వాసింగ్కు రమ్మని పిలవడంతో కాలేజీ వదిలిపెట్టిన తర్వాత సౌమ్య, తను, మరికొంతమంది జూనియర్స్, సీనియర్స్ అందరూ ఓ 10 మంది వరకు ఓట్లు అడిగేందుకు బయలుదేరారు. ఆ రోజు దురదృష్టం కొద్దీ పార్తూ కాలేజీకి రాలేదు. సాయంత్రం 4 గంటలకు మొదలైన క్యాన్వాసింగ్ చీకటి పడుతున్నా పూర్తి కావడం లేదు. మరో అమ్మాయి ఇంటికి వెళ్ళి అడిగేస్తే క్యాన్వాసింగ్ అయిపోతుంది అనుకునేటప్పుడు జరిగింది ఆ సంఘటన.
అవతల పార్టీ వారు ఓ 10 మంది హఠాత్తుగా ఎదురై ఆపారు. మర్యాదగా వెనక్కి వెళ్ళమని బెదిరించారు. మహీధర్ సమాధానం చెప్తుండగానే కర్రలు తీసుకొని కలబడ్డారు. మొదటి దెబ్బకే ఎవరికో తల ఫట్మని పగిలిన శబ్దం. ఒక్కసారిగా అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. మీనా, సౌమ్య కెవ్వుమని కేకేసి వెనక్కి తిరగబోతుండగానే ఆ చీకట్లో ఎవరో తెలియదు కానీ ఇదే అదని అనుకున్నారో ఏమో మీనా నడుం చుట్టూ చెయ్యి వేసి వెనక నుంచి గట్టిగా కౌగిలించుకున్నాడు. మీనాకు పిచ్చి కోపంతో పాటు విపరీతమైన భయం వేసింది. వదులుతావా లేదా? వంగి తన నడుము పట్టుకున్న వాడి చెయ్యి గట్టిగా కొరికింది. అబ్బా అన్నాడే కానీ వదిలిపెట్టలేదు. పైగా అక్కడి నుండి లాక్కుపోవడానికి చూస్తున్నాడు. మీనాకు ఏం చెయ్యాలో తోచక వెర్రి కేకలు పెడుతోంది. సౌమ్య, మీనా అంటూ మీనా చెయ్యి పట్టుకుని లాగేందుకు ప్రయత్నిస్తోంది. అప్పుడు జరిగింది ఊహించని సంఘటన. అవతలి పార్టీలో మనుషులలో నుండి పారుతూ పరిగెత్తుకుంటూ వచ్చి మీనాను పట్టుకున్నవాడి ముఖం మీద గట్టిగా పిడికిలి బిగించి కొట్టాడు. వాడు మీనాను వదిలేస్తూ, పారుతూ వీళ్ళు మహీధర్ పార్టీ వాళ్ళు అంటూ బాధగా అరిచాడు. కొద్ది దూరం పరుగు తీసిన తర్వాత వాళ్ళు ఎవరూ వెంబడించడం లేదని తెలుసుకుని నెమ్మదిగా నడుస్తూ ముఖం వాచేట్లు చివాట్లు పెట్టాడు. హాస్టల్ దగ్గర వదిలిపెట్టి వారం రోజులు కాలేజీకి రాకుండా పరారయ్యాడు. తీరికగా ఎలక్షన్లు అయిన తర్వాత వచ్చాడు. అవతలి పార్టీ తరపున వచ్చి ఆ పార్టీ వాడిని కొట్టి మహీధర్ పక్కవారికి సపోర్ట్ ఇస్తే ప్రాణం తీసేస్తారేమో అన్నంత కోపంలో ఉన్న వారి నుండి తప్పించుకోవడానికి మరో మార్గం లేక ఆ పని చేశానని చెప్పాడు. కానీ ఇంట్లో శారదన్నయ్య, సబిత వదిన దగ్గర చీవాట్లు తప్పలేదు. కానీ అప్పుడు పార్తూ తన పేరు కూడా బయటకు రానివ్వలేదు. ఎందుకో ఆ జ్ఞాపకాలు మీనాను ఆ రాత్రంతా నిద్రపోనివ్వలేదు. పార్తూ ట్రైన్ దిగి మీనాకు అడ్రస్ కోసం ఫోన్ చేశాడు. నేనే వస్తున్నాను, ఇద్దరం కలిసి లాయర్ దగ్గరకు వెళ్దాం చెప్పి మీనా ఫోన్ పెట్టేసింది. పార్తూ ఇక తప్పదన్నట్లు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం బెంచ్ మీద కూర్చొని ఎదురు చూడసాగాడు. ఏమీ తోచకపోవడంతో ఓ మ్యాగజైన్ కొనుక్కుని చదువుకుంటూ కూర్చున్నాడు. పార్తూ పుస్తకంలో నుండి తలెత్తి చూశాడు. తెలుపు రంగు చుడీదార్లో విరిసిన మల్లెపువ్వులా ఎదురుగా మీనా. వెళ్దామా అంటూ లేచాడు. మీనా స్టేషన్ బయట వెయిట్ చేస్తున్న క్యాబ్ దగ్గరకు నడిచింది. పార్తూ క్యాబ్లో కూర్చొని మౌనంగా బయటకు చూడసాగాడు. లాయర్ ఇంటికి చేరుకునేందుకు ఓ గంట పట్టింది. మధ్య మధ్యలో పార్తూ వైపు చూసి మాట్లాడేందుకు మీనా ప్రయత్నం చేయాలని చూసినా పార్తూ తన వైపే చూడకపోవడంతో మౌనంగా ఉండిపోయింది. లాయర్ కోసం ఎదురుచూస్తున్నప్పుడు మాత్రం, పార్తూ లాయర్ గారికి ఏ కారణం చెప్పాలో తెలుసు కదా? మీనా అడిగింది. ఏం చెప్పాలి? నాకు తెలియదు మీనా అర్థం కానట్లు చూశాడు. అంటే మన ఇద్దరి భావాలు కలవడం లేదని, కీచులాటలతో కాపురం చేయడం కుదరడం లేదని, పరస్పరం ఇష్టపూర్వకంగా ఈ విడాకులకు అప్లై చేస్తున్నామని చెప్పాలట. వీలైనంత త్వరలో విడాకులు మంజూరు చేస్తే ఎవరి జీవితాలు వారు సంతోషంగా గడుపుతామని చెప్పాలి మెల్లగా చెప్పింది. అలాగే పార్తూ అలా ఒప్పుకోవడం మీనాకు అసహనంగా అనిపించింది. కాసేపటికి లాయర్ వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు. ఆయన ప్రశ్నలన్నింటికీ మీనా అయ్యే సమాధానం చెప్పసాగింది. మీ పెళ్ళై ఎంతకాలమైంది? 8 ఏళ్ళు. పిల్లలు లేరు. కారణం? మీనా ఇబ్బందిగా చూసింది. చెప్పండి, పిల్లలు కలగకపోవడానికి కారణమేమిటి? ఏమైనా లోపమా? అందువల్లే విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారా? మీనా ఏం చెప్పాలో తెలియక పార్తూ వైపు ఇబ్బందిగా చూసింది. పెళ్ళైన వెంటనే నేను ఓ హత్య కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్ళాను సార్. 7 ఏళ్ళు జైలు శిక్ష పూర్తి చేసుకొని ఈ మధ్యే విడుదలై వచ్చాను. ఏమాత్రం జంకు లేకుండా చెప్తున్న పార్తూని చూసి మీనాతో పాటు లాయర్ కూడా నివ్వెరపోయాడు. ఇంకేం, మీకు విడాకులకు అప్లై చేయడానికి ఈ కారణం చాలు? మీనా వైపు ఉత్సాహంగా చూశాడు లాయరు. ఇలాంటి రాక్షస ప్రవృత్తి ఉన్న వ్యక్తితో సంసారం చేయడం కష్టం, అందువల్ల విడాకులు కోరుకుంటున్నాను అని మీ అప్లికేషన్లో మెన్షన్ చేస్తారు అంటూ పార్తూ వైపు తిరిగి, ఓకే, మీ వైపు నుండి ఏ కారణాలు రాస్తే బాగుంటుందో చూద్దాం. మీ భార్య గురించి ఏం చెప్తారు మీరు అన్నాడు. నేనా? పార్తూ తడబడిపోయి తమాయించుకున్నాడు. నేనేం చెప్తాను? తన మీద నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఎప్పుడూ తను నన్ను ఉన్నత స్థానంలో ఉంచాలని తాపత్రయపడేది. నేను ఆమె కలలో ఊహించుకున్న స్థాయిని వాస్తవ జీవితంలో అందుకోలేకపోయాను. అందుకే నేను ఆమెకు తగను అని అనుకుంటున్నాను.
పార్థు మెల్లగానే ఖచ్చితంగా చెప్పాడు. సరే అయితే నేను ఏదో కారణం రాసిస్తానులేండి. త్వరగా విడాకులు వచ్చి ఎవరి జీవితాలు వారు సంతోషంగా గడపడమే కదా కావాల్సిందే. ఇక్కడ సంతకం చేయండి. కాగితాలు పార్థు ముందుకు తోసి ఏదో ఫోన్ రావడంతో అవతలి వారితో మాట్లాడటంలో మునిగిపోయాడు. పార్థు సంతకాలు చేస్తుంటే ఎందుకో మీనాను తెలియని దిగులు కమ్మేసింది. సంతకం చేస్తున్న పార్థు బలమైన చేతుల వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయింది. వెళ్దామా? పార్థు లేచాడు. బయటకు వచ్చేసరికి 1 అవడంతో లంచ్ చేద్దామా అడిగింది మీనా. పార్థు మౌనంగా దగ్గరలో ఉన్న రెస్టారెంట్లోకి దారి తీశాడు. మెనూ కార్డులో చూసి ఆర్డర్ ఇచ్చి తర్వాత మీనా చేతికిచ్చాడు. ఎందుకు నువ్వు ఆర్డర్ చేయలేదా? నాకు కావాల్సినవి చెప్పాను. నువ్వు నీకేం కావాలో ఆర్డర్ ఇవ్వు అంటున్న పార్థు ముఖంలోకి అతని మాటలలో ఏదైనా గుడార్థం ఉందేమోనన్నట్లు చూసింది. ఫోన్లోకి చూసుకుంటున్న పార్థు ముఖంలో ఎలాంటి భావమూ కనిపించలేదు. కాలేజీ చదివే రోజులలో ఎప్పుడు హోటల్కు వెళ్ళినా ఇద్దరికీ కలిపి ఏమేం కావాలో ఎవరో ఒకరే ఆర్డర్ చేయడం అలవాటు. ఇవాళ దానికి భిన్నంగా పార్థు ఇలా చేయడం మీనాకెందుకో నచ్చలేదు. చిరపరిచితమైన పిలుపుకు గబుక్కున తలెత్తాడు. రాము, రాము, నువ్విక్కడా? సంభ్రమంగా చూస్తూ లేచి భుజం మీద చెయ్యి వేశాడు. మరో 2 ఏళ్లు ఉందన్నా సత్ప్రవర్తన కారణంగా ముందుగానే విడుదల చేశారు. మీనా కంపరంగా చూసింది. అన్నా, వదినమ్మా? సందేహంగా చూస్తూ అడిగాడు రాము. భోజనం చేశావా? రాము మాట పట్టించుకోనట్లుగా అడిగాడు. చేశానన్నా, మీరు తినండి. నేను బయట నీకోసం చూస్తుంటాను అంటూనే రాము బయటకు నడిచాడు. ఓహో, నీ జైలు బృందమా? అదోలా చూసింది. అవును, సూటిగా చూశాడు. సర్వర్ భోజనం సర్వ్ చేసి వెళ్ళిపోయాడు. వాడు కూడా హత్యలు చేసిన బాపతేనా? వంకరగా నవ్వింది. అన్నం కలిపి నోట్లో పెట్టుకోబోయిన వాడల్లా ఆగిపోయాడు. కానీ కళ్ళు పైకి ఎత్తలేదు. నోటి వరకు వచ్చిన చేతిని భారంగా క్రిందకు దించాడు. అవును, వాడి 12 ఏళ్ల చెల్లి మీద అత్యాచారం చేసి చంపినవాడిని చంపేశాడట. నెమ్మదిగా చెప్పాడే కానీ ఎందుకో మామూలుగా భోజనం చేయలేకపోయాడు. మీనాకు కూడా ఎందుకో గుండె పట్టేసినట్లయింది. భోజనం చేస్తున్న మీనా పార్థు భోజనం చేయడం లేదన్న విషయం కొంత సమయం తర్వాత గమనించింది. పార్థు, తిను హెచ్చరించింది. ఆకలి కావడం లేదు. ప్లేటు పక్కకు నెడుతూ లేవబోయాడు. అరే, అదేంటి ఏమీ తినకుండా? మీనా గబుక్కున చెయ్యి పట్టుకుని ఆపింది. ఆకలి కాలేదు. లేచి చేతులు కడుక్కొని వచ్చాడు. మీనాకు పార్థు కొత్తగా కనిపించాడు. అన్నం మీద అలగడం ఎప్పుడూ చూడలేదు. బిల్ కోసం ఎదురు చూసేంతలో ఉన్నట్లుండి చీకట్లు ముసురుకున్నాయి. వర్షం వస్తోంది. పార్థు రెస్టారెంట్ బయట వరకు వెళ్ళి చూసి వచ్చాడు. పెద్ద వర్షమా? త్వరగా వెళ్ళిపోదాం. మరలా వర్షం ఎక్కువైతే రోడ్లు బీభత్సంగా ఉంటాయి. వెళ్ళలేము భయంగా అంది మీనా. నువ్వు ఉండే అపార్ట్మెంట్ ఇక్కడికి దగ్గరేనా? లేదు, క్యాబ్లో వెళ్తే 1.5 ప్రయాణం. నీకు దగ్గరలో ఎవరైనా లాయర్ను చూడవలసింది. చూస్తూ ఉండగానే వాతావరణం మారిపోయింది. నల్లని మేఘాలు నేలం తాకుదామా అన్నట్లుగా క్రిందకు వంగుతున్నాయి. పార్థు క్యాబ్ బుక్ చేసి ఎదురుచూడసాగాడు. అతనెక్కడా? మీనా అడిగింది. ఎవరు? ఓహ్, రాము గురించా? వెళ్ళిపోయాడు. ఫోన్ చేస్తానన్నాడు. క్యాబ్ డ్రైవర్ నుండి ఫోన్ రాగానే ఇద్దరూ బయటకొచ్చారు. క్యాబ్ ఎక్కుతుంటే పార్థు కూడా ఎక్కాడు. స్టేషన్ ఇటు కాదు పార్థు, మీనా చెప్పింది. తెలుసు, నిన్ను వదిలిపెట్టి వెళ్తాను. జేబులో నుండి కర్చీఫ్ తీసి ఇస్తూ ముక్తసరిగా చెప్పాడు. మీనా ముఖం చేతులు కర్చీఫ్తో అద్దుకుంటూ ఉన్నట్లుండి ఇంత వర్షం ఏమిటో తనలో తను అనుకుంటున్నట్లుగా అంది. బయటకు చూస్తున్న పార్థు మాట్లాడలేదు. భయ్యా, ఏసీ తగ్గించు, చలిగా ఉంది. మీనా డ్రైవర్కు చెప్తూ పార్థుకు దగ్గరగా జరిగింది. పార్థు చూసి చూడనట్లుగా ఉండిపోయాడు. అపార్ట్మెంట్ దగ్గర చేరేసరికి సాయంత్రం 4:30 అయింది. కానీ వాతావరణం అర్ధరాత్రిని తలపిస్తోంది. కరెంటు లేనట్లుంది. ఇన్వర్టర్ల పుణ్యమా అని షాపుల్లో ఇళ్లల్లో మాత్రం లైటు వెలుతురు కనిపిస్తోంది. మీనా మీటర్ చూసి డబ్బు చెల్లించబోతుంటే పార్థు ఆపాడు. నేనెటూ స్టేషన్కు వెళ్ళాలి కదా, నేనిచ్చేస్తాను. జాగ్రత్త. ఫ్రెండ్ ఎవరైనా తోడున్నారా అడిగాడు. ఉండేది, ఊరు వెళ్ళింది. పర్లేదు. ఇన్వర్టర్ ఉందా? టార్చ్ లైట్ ఉందా? కరెంటు పోదు కదా ఎప్పుడు, అందుకే అలాంటి ఏర్పాట్లు లేవు. సరే, ఒక్క నిమిషం ఉండు అంటూ క్యాబ్ డ్రైవర్కు కూడా వెయిట్ చేయమని చెప్పి చకచకా రోడ్డు మీదకు వెళ్ళాడు.
వర్షం తగ్గుముఖం పట్టేలా లేదు. తుఫాను వాతావరణం తలపిస్తూ చలి సన్నగా వణికిస్తోంది. 5 నిమిషాల తర్వాత దూరం నుండి తడుస్తూ పరిగెత్తుతూ వస్తున్న పార్థును చూస్తుంటే చిన్నప్పుడు తన కోసం తాటి ఆకులతో గొడుగు తయారు చేసి తను తడవకుండా పట్టుకుని, మీనా తడవకు, జలుబు చేస్తుంది ఆప్యాయంగా అంటున్న పార్థు జ్ఞాపకం వచ్చాడు. ఇదిగో జాగ్రత్త, ప్లాస్టిక్ కవర్లో తడవకుండా పట్టుకొచ్చిన క్యాండిల్స్ ప్యాకెట్, అగ్గిపెట్టెలు అందించాడు. పార్థు క్యాబ్ ఎక్కబోతుండగా మీనా పిలుపు ఏమిటన్నట్లుగా చూశాడు. ఈ వర్షంలో వెళ్ళకపోతే ఏం, ఉండి రేపు వెళ్ళవచ్చు కదా. మీనా అభ్యర్థనగా చూసింది. సరే అంటూనే డ్రైవర్కు ఎంత ఇవ్వాలో అడిగి ఇచ్చేస్తుంటే నమ్మలేనట్లుగా చూస్తూ ఉండిపోయింది. నేను వెళ్ళాలి అంటూ ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాడేమో అని ఊహించుకున్నదేమో. అందుకు విరుద్ధంగా క్యాబ్ను పంపించేసి తన వైపు అడుగులేస్తుంటే అయోమయంగా చూసింది. పద, ఏ ఫ్లోర్? తడిసిన తల చేత్తో విదిలించుకుంటూ పార్థు అడుగుతుంటే 4th ఫ్లోర్ తడబడుతూ చెప్పింది. లిఫ్ట్ దగ్గరకు వెళ్తూ ఉంటే, మేడం లిఫ్ట్ రిపేర్ చేస్తున్నారు. వెనక నుండి వాచ్మెన్ కేక వినిపించింది. అబ్బా! మూతి ముడుస్తూ పార్థు వైపు చూసింది. అప్పటికే మెట్ల వైపు నడుస్తున్న పార్థు మీనా వైపు చూసి నవ్వాడు. మీసాల పక్కగా ఉన్న సొట్ట నేనున్నానంటూ తను కూడా నవ్వింది. పార్థు నవ్వితే చాలా బాగుంటాడు. పెదవుల మీద నవ్వు ముఖమంతా పాకి ఆ మెరుపు కళ్ళల్లో తలుక్కుమని మెరుస్తూ మనసులోనే అనుకుంది. వారానికోసారి లిఫ్ట్ పాడవుతుంది. కమిటీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా లాభం లేదు. ఇల్లు మారాలి, తప్పదు. భారంగా నడుస్తూ అంది. ఎత్తుకోనా? పార్థు 3వ ఫ్లోర్ మెట్లు ఎక్కుతున్నప్పుడు హఠాత్తుగా అడిగాడు. ఏంటి? మీనా తనకు పార్థు ఏదో అంటే తనకలా వినపడిందేమో అనుకుంది. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా? ఎత్తుకుంటాను అని చెప్తున్నాను. పక్కకు తిరిగి మీనా కళ్ళలోకి చూస్తూ, దాహంగా ఉందా? మంచినీళ్ళివ్వనా అన్నంత మామూలుగా చెప్పాడు. మీనా బుగ్గల్లోకి వెచ్చని ఆవిర్లు కమ్ముకున్నాయి. బయట ఈ చల్లని గాలికి అయి ఉంటుంది, మరేమీ కాదు. వెచ్చబడిన బుగ్గల గురించి తన మనసుకు తానే సంజాయిషీలు చెప్తూ హ్యాండ్ బ్యాగు భుజానికి తగిలించుకొని 2 చేతులతో బుగ్గలు గట్టిగా పట్టుకొని తల వంచుకొని అడుగులు వేసింది. బయట నుండి గాలికి జల్లు కొట్టినట్లుంది. కారిడార్ నిండా నీళ్లే. నున్నటి టైల్స్ మీద ఎక్కడ జారుతుందో అన్నట్లుగా మెల్లగా అడుగులు వేస్తూ, జాగ్రత్త. పార్థు మీనాకు చెయ్యి అందించాడు. పార్థు చేతిలో నుండి వెచ్చదనం తన చేతిలోకే కాదు, దేహమంతా ప్రవహించిందేమో అనిపించింది మీనాకు. ఫ్లాటు తాళం తీసి పార్థుతో కలిసి లోపలికి అడుగు పెడుతుంటే మీనాను ఏదో చెప్పలేని మధురమైన భావన ఉక్కిరిబిక్కిరి చేసింది. పార్థు పట్ల తనకు కోపం లేదా? చెప్పలేనంత ఉంది. పార్థు తనకేమీ కాడు, ఒకనాటి బాల్య స్నేహితుడు అంతే. మనసును గట్టిగా మందలించింది. చీకటిగా ఉన్న హాల్లోకి అడుగు పెడుతూనే పార్థు మీనా దగ్గర ఉన్న కవర్ తీసుకొని క్యాండిల్ వెలిగించి టీపాయ్ మీద పెట్టాడు. క్యాండిల్ వెలుగులో పార్థు ముఖం ఎప్పుడూ లేనంత అందంగా కనిపించింది. కాఫీ తాగుతావా? నువ్వు సరిగా భోజనం కూడా చేయలేదు కదా అంటూనే కిచెన్లోకి వెళ్తుంటే, ముందు స్నానం చేసి బట్టలు మార్చుకోవాలి, బట్టలు బాగా తడిసిపోయాయి అంటూ మరో క్యాండిల్ వెలిగించి కిచెన్లో పెట్టి వచ్చాడు. బట్టలు అంటూనే, నాన్న షర్టు పంచే ఉన్నాయి, ఇవ్వనా అడిగింది. ఇవ్వు, నీ చుడీదార్ కాకుండా ఏమైనా వేసుకుంటాను. మీనా కళ్ళల్లోకి చూస్తూ నవ్వాడు. ఎలా నవ్వుతున్నాడు? విడాకులు తీసుకుంటున్నందుకు పార్థుకు కాస్తైనా బాధ లేదా? మీనాకు అర్థం కావడం లేదు. ఉండు, గ్యాస్ మీద నీళ్లు కాచి ఇస్తాను, గీజర్ వేయడానికి కరెంట్ లేదు కదా అంటూ కిచెన్లోకి వెళ్ళబోయేంతలో కరెంట్ వచ్చింది. ఎందుకో అప్పుడే కొత్తగా చూసుకుంటున్నట్లుగా ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు. మీనా వెళ్ళి గీజర్ ఆన్ చేసి వచ్చింది. కిటికీ అద్దాలలో నుండి బయటకు చూస్తూ, వర్షం ఎక్కువైంది అన్నాడు పార్థు. ఎంత వర్షమైనా పర్లేదు, ఉరుములు మెరుపులు రాకపోతే. పిడుగులంటే పై ప్రాణం పైనే పోతుంది. తెలుసు, అందుకే నువ్వు ఒక్కసారి పిలవగానే ఉండిపోయాను. మనం 10th క్లాస్ చదువుతున్నప్పుడు సుందరయ్య బాబాయ్ వాళ్ళింట్లో కొబ్బరి చెట్టు మీద పిడుగు పడితే నీకు 10 రోజులు జ్వరం వచ్చి ఓ పట్టాన కోలుకోలేకపోయావు. పార్థు చెప్తుంటే మీనా తదేకంగా చూస్తూ ఉండిపోయింది. అందుకేనా పార్థు తను పిలవగానే ఆగిపోయాడు? తనకు ఉరుములు మెరుపులు అంటే భయమని ఉండిపోయాడా? ఎంత జ్ఞాపకం! ప్రపంచం తలకిందులైనా ఇది మాత్రం మర్చిపోడు.
కాలేజీలో పార్తూ తనకు గులాబీ ఇస్తుంటే స్నేహితురాలి వ్యాఖ్యలు జ్ఞాపకం వచ్చాయి. ఏంటలా చూస్తున్నావు? ఏం లేదు, తల అడ్డంగా ఊపింది. పార్తూ వెళ్ళి స్నానం చేసి భుజాల మీద టవల్ కప్పుకొని పంచె కట్టుకొని వచ్చాడు. షర్టు సరిపోలేదు మీనా? ఎలాగోలా వేసుకోవాల్సింది, చలి కదా. నా షర్టు ఉతికి ఆరవేశాను, రేపు ఉదయానికి ఆరితే చాలు. ఆరకపోతే ఐరన్ చేస్తే సరి ఆరిపోతుంది. కుక్కర్ విజిల్ వినిపించేసరికి వంట చేస్తున్నావా అడిగాడు. అవును, నువ్వు సరిగా భోజనం చేయలేదు మధ్యాహ్నం. ఎన్నిసార్లు గుర్తు చేస్తావు? ఏదో ప్రపంచ సమస్యలా నవ్వాడు. మీనా చూపులు తిప్పుకుంది. ఏమైంది? అక్కడ తిండి బాగా పెట్టరట కదా. ఎక్కడా? సూటిగా చూశాడు. ఓహో, జైల్లోనా? అదేం లేదు, సరిపోతుంది. మరలా తనే అన్నాడు. టీవీ పెట్టి వంటింట్లోకి వెళ్ళింది. నాకు కూడా ఏదైనా పని చెప్పు, చేస్తాను. వంటింట్లోకి వెళ్ళాడు. ఏం అవసరం లేదు, నేను చేస్తాను, నువ్వు వెళ్ళి టీవీ చూసుకో, మ్యాచ్ వస్తుంది. ఏం కూర? అరే, గోంగూర వంకాయి, నాకిష్టమని చేస్తున్నావా? అసలు ఈ లేత తెల్ల వంకాయలు ఎక్కడివి? చిన్న పిల్లవాడిలా సంబరపడిపోయాడు. నువ్వు వస్తావని నిన్న కల వచ్చింది, అందుకే తీసి ఫ్రిడ్జ్లో దాచాను. కొంటెగా నవ్వింది. నాకు కూడా కల వచ్చింది, అందుకే మధ్యాహ్నం హోటల్లో సరిగా భోజనం చేయలేదు. కనుబొమ్మలు ఎగిరేశాడు. మీనా ఫోన్ రింగ్ కావడంతో, పార్తూ ఎవరో చూడు, అమ్మేమో అంది. పార్తూ హాల్లోకి వెళ్ళి ఫోన్ తీస్తూ రవిచంద్ర అన్నాడు. మీనా ఉలిక్కిపడింది. ఒక్కసారిగా ఈ ప్రపంచంలోకి వచ్చినట్లయింది. మాట్లాడు, నేను చూస్తుంటాను కర్రీ. ఫోను మీనా చేతికి ఇచ్చి స్టవ్ దగ్గరకు వెళ్ళాడు. రవి? హా, వచ్చాడు, వెళ్ళాము. చేశాడు? లేదు, మేము లాయర్ దగ్గర ఉన్నప్పుడే జోరున వర్షం. లేదు, ఇక్కడే ఉన్నాడు. కట్టర్తో ఉల్లిపాయలు కట్ చేస్తున్న పార్తూ బ్రుకుటి ముడివడింది. పై పంటితో క్రింద పెదవిని నొక్కిపట్టి టమాటో చేతికి తీసుకున్నాడు. వర్షం కదా, రోడ్లు కూడా బ్లాక్ అయిపోయి ఉంటాయి, క్యాబ్ దొరకడం కూడా కష్టమే. ఎందుకుండవు, ఉంటాయి. కానీ నన్ను వదిలిపెట్టేందుకు వచ్చాడు రవి. హోటల్కి ఎలా వెళ్ళమంటాను చెప్పు. ఫోన్ తీసుకుని హాల్లోకి వెళ్ళి పార్తూకు వినిపించకూడదని మెల్లగా అంది. హలో రవి, హలో. ఇక నువ్వులే, కష్టపడింది చాలు. ఓ నిమిషం తర్వాత వంటింట్లోకి వచ్చి పార్తూ చేతిలో చాకు తీసుకుంటూ అంది. పార్తూ హాల్లోకి వచ్చేశాడు. ఓ 10 నిమిషాల తర్వాత మీనా. పార్తూ పిలుపు విని తిరిగి చూసి నెవ్వెరపోయింది. తడిసిన షర్టు ప్యాంటు వేసుకొని కనిపించాడు. వెళ్తున్నాను మీనా, వర్షం కూడా కాస్త తగ్గిందిలే. ఎలాంటి భావాలు కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ అన్నాడు. ఇప్పుడు ఎలా వెళ్తావు పార్తూ? ఈ టైంలో ట్రైన్ కూడా ఉండదనుకుంటాను. అసలు ఎందుకు? రేపే వెళ్తాను, ఇప్పుడు హోటల్లో రూమ్ తీసుకుంటాను నవ్వాడు. పార్తూ ఎందుకు? వర్షం తగ్గిపోయిందని, అంతే. ఉంటాను మరి, వెళ్ళబోయాడు. పార్తూ, రవితో ఫోన్లో మాటలు విన్నావు, అందుకే కదూ? మీనా ముఖం మ్లానమైంది. అవును, అందుకే. కానీ కోపంతో మాత్రం కాదు, సరేనా? నచ్చజెప్తున్నట్లుగా చూశాడు. ఎవరో అన్న మాటకు నువ్వెందుకు ఫీల్ అవ్వాలి పార్తూ? అనునయంగా అంది. ఎవరో కాదు, నీకు కాబోయే భర్త. అతని మాటలు నేను ఆచరించడం కాదు, నువ్వు ఆచరించాలి. మీనా కళ్ళల్లోకి సూటిగా చూశాడు. భర్త కాదుగా, కానీ నువ్వో నా భర్తవు. ఇప్పుడే విడాకుల పేపర్స్ మీద సంతకాలు చేసి వచ్చాము. పార్తూ మీనా కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు. అది ఒకరికొకరం నచ్చక కేవలం సంతకాలు చేశాము, విడాకులు వచ్చే వరకు భార్యాభర్తలమే, సరేనా? మీనా గట్టిగా అంది. పార్తూ మీనా కళ్ళల్లోకి పరిశీలనగా చూశాడు. నీ మాటలు నీకైనా అర్థం అవుతున్నాయా? ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా భార్యాభర్తలుగా ఉండడం ఎందుకు? అందుకే విడాకులు తీసుకుంటున్నాము, కానీ అప్పటి వరకు భార్యాభర్తలమే. నేను నీకు ఇష్టమైన కూర చేస్తాను, నువ్వు తినాలి, ఖచ్చితంగా చెప్పింది. అంటే నువ్వు ఎలా చేసినా, అంటే ఉప్పు తక్కువైనా కారం ఎక్కువైనా ముఖంలో భావాలు కనిపించకుండా చిరునవ్వు నవ్వుతూ తినాలన్నమాట. పార్తూ నవ్వాడు. బుగ్గన సొట్ట మరింత లోతుగా వెళ్ళి ముఖం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంటే మీనా తన్మయత్వంతో ఉక్కిరి బిక్కిరి అయింది. అంతేకాదు, నేను వెళ్ళవద్దంటే ఆగిపోవాలి. నయం, చచ్చిపోమ్మంటే చచ్చిపోవాలి అన్నావు కాదు. మనసులో భావాలు బయటపడకుండా ఉండేందుకేమో ఈసారి పెద్దగా నవ్వాడు. పార్తూ. మీనా కళ్ళ నిండా నీళ్లు. అరే, ఎందుకు?
పార్థు మీనా దగ్గరగా వచ్చాడు. ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడకు. నువ్వు క్షేమంగా ఉండాలి. మీనా చెక్కిళ్ల మీదకు జారుతున్న కన్నీటిని చూసి కంగారు పడిపోయాడు పార్థు. ఏమైందిరా? దగ్గరగా వచ్చి చెక్కిళ్ల మీదకు జారిన కన్నీళ్లను చూపుడు వేలితో చిన్నగా స్పృశించాడు. నన్ను స్వార్థపరురాలననుకుంటున్నావు కదూ? ఎందుకో ఆ క్షణం అమాయకంగా అనిపించింది మీనా ముఖం. చచా, అదేం లేదు. భోజనం చేద్దామా? మాట మారుస్తూ అన్నాడు. అయ్యో, ఆకలి అవుతోందా? పెట్టేస్తాను. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దింది. భోజనం చేస్తుండగా ఎలా ఉన్నాయి కర్రీస్? మీనా అడిగింది. నాకై నేను చెప్పేవాడిని కదా, ఆగలేవా? అన్నింటికీ తొందరే నవ్వాడు. సరే, నీకెప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు. నవ్వుతూ కూర ఇంకాస్త వడ్డించింది. ఫోన్ రింగ్ కావడంతో పార్థు ఫోన్ చేతికి తీసుకున్నాడు. ఏంటి బిందు? రేపు వస్తాను. టీవీలో చెప్పారా? వర్షం ఉంది కానీ నేనెక్కడికి కదల్లేదు. సేఫ్గా ఉన్నాను. తింటున్నాను. నువ్వు నా గురించి ఆలోచించకుండా హ్యాపీగా ఉంటే అదే సంతోషం నవ్వాడు. రేపు బయలుదేరుతాను. వర్షం వల్లే ఆగాను. నువ్వు తిన్నావా? సరే, ఉంటాను. రేపు సాయంత్రానికి వచ్చేస్తాను. ఫోన్ పెట్టేసి మీనా వైపు చూశాడు. మీనా అప్పటి వరకు పార్థు వైపు పరీక్షగా చూస్తున్నదల్లా చూపులు తిప్పుకుంది. తిని చేతులు కడుక్కొని వచ్చి మీనా వైపు చూసి ఆశ్చర్యపోయాడు. మీనా పళ్ళెంలో అన్నం కలుపుతూ అన్యమనస్కంగా ఉండడం చూసి, మీనా ఏమైంది? కాస్త ఆదుర్దాగా అడిగాడు. ఏం లేదన్నట్లుగా తల ఆడించింది. తిను మీనా, కూర ఎంత బాగుందో. నీ పెళ్ళయ్యేలోపు మరొక్కసారి వండి పెట్టమని అడగాలని ఉంది. మీనా తల వంచుకుంది. కళ్ళల్లో ఊరుతున్న నీటిని బయటకు రానివ్వకుండా అదిమి పట్టింది. ఎందుకు మనసింత భారంగా ఉంది? తను కోరుకున్నట్లే జరుగుతున్నా ఎందుకీ అసంతృప్తి? మీనాకు అగమ్య గోచరంగా ఉంది. పాడుతూ దగ్గరగా వచ్చి మీనా ప్రక్కన కుర్చీలో కూర్చుని ముందున్న పళ్ళెం చేతిలోకి తీసుకున్నాడు. అన్నం చేతిలోకి తీసుకొని మీనా నోటి వద్దకు తెచ్చాడు. తిను మీనా, ఏంటి ఆలోచన? మీనా పాడుతూ చేతిలోని అన్నం వైపు చూసి కళ్ళెత్తి పాడుతూ కళ్ళల్లోకి చూసింది. తిను, తర్వాత ఆలోచించవచ్చు. మృదువుగా నవ్వాడు. నేను తింటాను. పాడుతూ చేతిలో పళ్ళెం తన చేతిలోకి తీసుకుంది. సరే, చేతిలో అన్నం ముద్ద పళ్ళెంలో విడిచాడు. మీనా భోజనం చేస్తుంటే లోపలికి వెళ్ళి ఓ దిండు బ్లాంకెట్ తెచ్చుకొని సోఫాలో దిండు తల క్రింద పెట్టుకుని పడుకొని బ్లాంకెట్ తల మీద నుంచి కాళ్ల వరకు కప్పుకొని పడుకున్నాడు. ఓ 10 నిమిషాలలో గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అర్ధరాత్రి వేళ గాఢంగా నిద్రపోతున్న పార్థుకు ఉన్నట్లుండి మెలకువ వచ్చింది. చుట్టూ గాఢాంధకారం అలుముకుంది. బెడ్ లైట్ కూడా వెలగడం లేదు. కరెంటు పోయినట్లుంది. బయట గాలి హోరు, వర్షం జోరు పోటీ పడుతున్నట్లున్నాయి. లేచి కూర్చున్నాడు. ఓ మెరుపు మెరిసిన దృశ్యంతో పాటుగా పెద్ద శబ్దంతో ఉరుము, దాంతోపాటు పెళ్ళపెళ్ళమని శబ్దం చేస్తూ పిడుగుపడిన ధ్వని, కెవ్వుమనే కేకతో పాటుగా మీనా పరుగు పెడుతున్నట్లుగా అడుగుల శబ్దం చెవికి చేరడంతో అప్పటికే మీనా భయపడుతుందేమో అని దగ్గరకు వెళ్ళాలని లేచిన పార్థు ఒక్క ఉదుటన వచ్చి అల్లుకుపోయిన మీనా బరువుకు వెనక్కి పడబోయి నిలదొక్కున్నాడు. మీనా, భయపడకు. దగ్గరలో పడినట్లుంది పిడుగు, అందువల్ల ఇంత పెద్ద శబ్దం. మీనా చుట్టూ చేతులు వేసి గాఢంగా హత్తుకుని వీపు మీద నెమ్మదిగా బుజ్జగిస్తున్నట్లుగా నిమిరాడు. మా మన ఇంటి మీద పడినట్లుగా ఉంది. మీనా వణుకుతున్న స్వరంతో అంది. అవును, కానీ ఏం కాదు అనుకుని మనసుకు ధైర్యం చెప్పుకోవాలి. మరీ ఇలా భయపడిపోతే ఎలా? పార్థు స్వరంలో చిన్న మందలింపు. ఓ 2 నిమిషాల తర్వాత తన నడుం చుట్టూ బిగించి ఉన్న మీనా చేతులను నెమ్మదిగా తొలగించబోయాడు. అదిగో మరలా ఉరుములు మెరుపులు, ఖచ్చితంగా పిడుగు పడుతుంది. పార్థు నడుమును గట్టిగా మీనా తన చేతులతో బిగించి పట్టుకుంది. నిజంగానే మెరుపు ఇంటి లోపలకు కిటికీ కర్టెన్ల గుండా ట్యూబ్లైట్ వెలిగినట్లుగా అనిపించేంత వెలుతురుతో ఒక్కసారి మెరిసి మాయం కావడం, ఆ వెంటనే పెద్దగా ఆకాశం భళ్ళున విరిగిందేమో అన్నట్లుగా ఉరుము, దాంతోపాటు తమ తల మీదే పిడుగుపడినట్లుగా శబ్దం. మీనా భయంతో కంపించిపోయింది. పార్థును గట్టిగా గాలి కూడా చొరబడదేమో అన్నంతగా కౌగిలించుకొని వణికిపోసాగింది. అరే, ఇంత భయమేంటి? ఈ విషయంలో చిన్నప్పటి మీనావే. ఏమీ మారలేదు. పార్థు స్వరంలో అకస్మాత్తుగా మార్పు. మీనా చెక్కిళ్లను 2 చేతులతో పట్టుకుని పైకెత్తి హఠాత్తుగా ముందుకు వంగి పెదవుల మీద తన పెదవులతో గాఢంగా స్పృశించాడు.
మీనా అప్రయత్నంగా పార్థు నడుము చుట్టూ ఉన్న చేతులను తీసి మెడ చుట్టూ బిగించింది. ఒక్క నిమిషం పాటు కాలం స్తంభించినట్లుగా అనిపించింది. అతను ఉన్నట్లుండి స్పృహలోకి వచ్చిన వాడిలా ఆమె చెక్కిళ్లను వదిలి దూరంగా జరిగాడు. అప్పటికీ మీనా తన మెడ చుట్టూ ఉన్న చేతులను తొలగించకపోవడంతో తనే ఆమె చేతులను తన 2 చేతులతో బలవంతంగా విడదీస్తూ దూరంగా జరిగాడు. ఒక్క క్షణమే మీనా మరుక్షణంలో పార్థును అల్లుకుపోయింది. మీనా, ప్లీజ్, ఇబ్బందిగా అంటూ దూరంగా జరిగాడు. పార్థు, నాకు నిన్ను సంతోషపెట్టాలని ఉంది. మెల్లగా తనలో తానే గొనుక్కుంది. అలాగే, కానీ ఒక్క మాటకు సమాధానం చెప్పు, దూరంగా జరుగుతూ అన్నాడు పార్థు. ఏంటి? మీనా తల పైకి ఎత్తింది. కళ్ళు మాత్రం నీలం చూస్తున్నాయి. ఇలా కూర్చో. మీనా భుజాల మీద చేతులు వేసి సోఫాలో కూర్చోబెట్టి తన స్టూల్ తెచ్చుకుని ఎదురుగా కూర్చున్నాడు. నువ్వు నన్ను సంతోషపెట్టాలనుకోవడం నాకు ఆనందాన్ని ఇస్తోంది. కానీ ఆ తర్వాత నువ్వు దీనివల్ల ఏమాత్రం బాధపడకూడదు. ఎందుకు బాధపడతాను? వింతగా చూసింది. ఎందుకంటే ఒక్క క్షణం ఆగాడు. నువ్వు నా గురించి రవిచంద్రకి ఏం చెప్పావు? అడిగాడు. ఉన్న విషయమే చెప్పాను. ఏం? ఉన్న విషయమే అంటే? సందిగ్ధంగా ఆగాడు. మన ఇద్దరికీ పెళ్లి కావడం, నువ్వు శ్యామ్తో గొడవపడి చంపి జైలుకు వెళ్ళడం, అంతా. మన ఇద్దరి మధ్య ఎలాంటి శారీరక అనుబంధం లేదని చెప్పావు, అంతేనా? మీనా కళ్ళు అప్రయత్నంగా క్రిందకు వాలిపోయాయి. ఇప్పుడు నన్ను సంతోషపెడితే రవిచంద్రకు ఈ విషయం చెప్పాలి కదా. మీనా చుబుకాన్ని చేతితో పైకెత్తుతూ సూటిగా చూశాడు. మీనా క్రొత్త విషయం వింటున్నట్లుగా కనుబొమ్మలు ముడిచింది. మనం భార్యాభర్తలం, బిడియాన్ని పక్కకు నెట్టి తప్పే ఉంది అన్నట్లుగా చూసింది. అవును, కానీ మనం ఇంతకుముందు భార్యాభర్తలుగా లేవని నువ్వు చెప్పినప్పుడు ఇప్పుడు ఈ విషయం కూడా చెప్పాలి కదా. చెప్పకపోతే ఏం అంటావా? ఏదో దాచిపెట్టినట్లు కాదా? దాచిపెట్టాలని చూశావంటేనే ఇదేదో నేరంగా నువ్వు భావించినట్లే కదా. అందుకే నాకు ఇష్టం లేదు. ఒక నేరం చేశాను, చాలు. నాకర్థమైంది. నువ్వు నీ కాబోయే భార్య ముందు దోషిగా నిలబడదలుచుకోలేదు, అంతేగా? మీనా స్వరంలో ఉక్రోషం దాచాలన్నా దాగలేదు. నా కాబోయే భార్య? పార్థు బ్రుకుటి ముడిపడింది. అవును, బిందు కోసం. మూతి బిగించి కోపంగా చూసింది. బిందును పెళ్లి చేసుకుంటానని నీకెవరు చెప్పారు? తీక్షణంగా చూశాడు. మరి లేకపోతే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే నువ్వు నా మీద జాలితో ఇప్పుడు నన్ను సంతోషపెట్టాలనుకుంటున్నావు కాబట్టి, ప్రేమతో కాదు కాబట్టి, నిర్ధారిస్తున్నట్లుగా అన్నాడు. మీనా కళ్ళు ఆలిపోయాయి. నాకు తెలుసు మీనా, కానీ నాకు నీ జాలి అవసరం లేదు. ప్రేమతో దగ్గరవ్వాలంటావా? చెప్పు, ఒక్క క్షణం ఆలస్యం చేయను. పార్థు కంటి చివర్లో కొంటెతనం తొంగి చూసింది. బిందు నిన్ను ప్రేమిస్తోందా? ఈసారి మెల్లగానే అడిగింది. నాకు తెలియదు, కానీ బిందు అయినా మరొకరైనా నన్నుగా ప్రేమించాలి. నాకు ఎవరు దొరకరనో, నేను జీవితాంతం ఇలా ఉండిపోతాననో జాలితో మాత్రం నన్ను చేసుకోకూడదు. అలాంటి పెళ్ళి ఒకటైంది, చాలు. నేను నిన్ను జాలితో చేసుకున్నానా? ఉక్రోషంగా చూసింది. అవును, అందుకే నన్ను వదిలేయగలిగావు. ప్రేమలో అవతలివారి బలహీనతలను క్షమిస్తారు. మన మధ్య ఆ ప్రేమ లేదు కాబట్టి నన్ను నువ్వు క్షమించలేకపోతున్నావు. నాకు ప్రేమ కావాలి మీనా, సానుభూతి కాదు. నేను నిన్ను ప్రేమించలేదు, అంతేగా? ఇదే నువ్వు నన్ను అర్థం చేసుకుంది. మరి ఇప్పుడు నేను నిన్ను సంతోషపెట్టాలనుకున్నది కూడా నేను నిగ్రహంగా ఉండలేక, అంతే కదా? మీనా కళ్ళల్లో నీళ్లు జలజల రాలాయి. ఆ కళ్ళల్లో అవమానంతో తీవ్రంగా గాయపడిన మనసు స్పష్టంగా కనిపించింది. అయ్యో! పార్థు మనసు విలవిల్లాడిపోయింది. గబుక్కన మీనాను దగ్గరకు లాక్కున్నాడు. ఛీ! తనను చుట్టుకున్న పార్థు చేతులను విసిరికొట్టింది. చాలు, ప్రతి క్షణం నిన్ను గొప్పగా చూడాలనుకున్నాను. నువ్వు బాగా చదువుకోవాలి, మంచి జీవితాన్ని అనుభవించాలి అని తాపత్రయపడ్డాను. ఫలితంగా నువ్వు నాకు ఏమిచ్చావు పార్థు? నీ అర్థం లేని ఆవేశంతో హంతకుడి భార్యననే అవమానాన్ని మిగిల్చావు. ఒక్కసారి అయినా జీవితం గురించి ఆలోచిస్తే ఇలా చేసేవాడివా? ఛా! ఈ మాట ఎన్నిసార్లు అడుగుతాను నిన్ను? నాదే తప్పు నిన్ను ప్రేమించడం. విసురుగా లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. అప్పటి వరకు ఉరుములు మెరుపులతో దద్దరిల్లిన ఆకాశం ప్రశాంతంగా ఉంది. సోఫాలో నిస్తేజంగా కూర్చుని ఉన్న పార్థు మనసు సముద్రంలో సుడిగుండంలా అల్లకల్లోలంగా ఉంది. ఆ క్షణం తన పరిస్థితికి తన మీద తనకే జాలి వేసింది.
కానీ తను చేస్తోంది తప్పు కాదు. జరిగింది చెప్తే మీనా ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది. కానీ నిజంగా ప్రేమ ఉంటే తనను ఏం జరిగిందని అడిగి ఉండేది. మనిషిని చంపేంత కర్కశత్వం తనలో లేదని వాదించి ఉండేది. లేదా బలహీన క్షణంలో జరిగిందని క్షమించి ఉండేది. ఇవేవీ చేయలేదు. అయినా తను అందుకోసం కూడా కాదు మీనాను కాదనుకోవడం. ఇప్పుడు కూడా తనను సంతోషపెట్టాలనుకుందే కానీ ప్రేమతో దగ్గర కావాలనుకోవడం లేదు. తెల్లవారిన తర్వాత కానీ మెలకువ రాలేదు మీనాకు. ఫోన్ రింగ్ అవుతుంటే చూసింది. రవిచంద్ర. ఫోన్ తీయకుండానే గబగబా హాల్లోకి వచ్చింది. పార్థు లేడు. తలుపు దగ్గరకు వేసి ఉంది. బయట చెప్పుల స్టాండ్ దగ్గర చూసింది. పార్థు చెప్పులు లేవు. వెళ్ళిపోయాడా? కనీసం చెప్పలేదు. ఇల్లంతా శూన్యంగా ఉంది మీనా హృదయంలాగే. మెసేజ్ శబ్దానికి ఫోన్ చూసింది. తప్పు నాదనిపిస్తే మన్నించు, నీదనిపిస్తే మర్చిపో. పక్కనే చిన్నగా నవ్వుతున్న ఎమోజీ. పార్థు, ఎందుకిలా చేస్తున్నావు? ఎప్పటికీ అర్థమవుతావు? భారంగా నిట్టూర్చింది మీనా. నీటుగా మడతపెట్టి ఉన్న తండ్రి బట్టలు చేతిలోకి తీసుకుని గుండెలకు హత్తుకుంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.